హలో వెల్కమ్ టు లే సినిఫైల్. సినిమా ఈజ్ ఓకే బికాస్ సినిమా ఎందుకు బాగాలేదంటే ద ఇన్కంప్లీట్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్, సీన్స్ అండ్ ఎమోషన్స్. ఏదైనా సీన్ వర్కౌట్ అవ్వాలంటే పండాలంటే దానికి బ్యాక్ కంటిన్యూస్ స్టోరీ ఒకటి ఉంటుంది, అది బాగా వర్కౌట్ అవ్వాలి. ఇదంతా వద్దు, సినిమా చూడొచ్చా అంటే ఎస్, యూ క్యాన్ వాచ్ ఇట్ వన్స్ బికాస్ ధనుష్ యాక్టింగ్ ఈస్ టూ గుడ్ అండ్ మ్యూజిక్ ఈస్ డీసెంట్ అండ్ ద రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ ఈస్ well and good. Cinematography is okay, not so much great, but we can manage. ఇక స్పాయిలర్ విషయానికి వెళ్ళిపోదాం. సో సినిమా చూసేసి వచ్చి దీని తర్వాత చూడండి. సో ఇప్పుడు స్పాయిలర్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఒక ఊర్లో స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో అమ్మ, నాన్న అండ్ ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. అప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములకి ఒక చెల్లి పుడుతుంది. ఆ చెల్లిని మన ధనుష్, మన పెద్దన్న బాగా చూసుకుంటాడు. ఒకరోజు అమ్మ నాన్న మార్కెట్కి వెళ్ళి తిరిగి రారు. యూనో దిస్ మిస్టరీ. ఏమవుతారో సినిమా మొత్తాన్ని చూపించరు. నాకు నిజంగా అర్థం కాలేదు భయ్, ఎందుకు చూపించలేదని. అదేం అసలు నథింగ్. ఏమైనా పార్ట్ 2 ప్లాన్ చేశారు ఏమో, నాకైతే తెలీదు. ముగ్గురు అన్నలు అండ్ ఒక చెల్లి వేరే ఊరు వచ్చి అక్కడ సెటిల్ అవుతారు. దిస్ ఈజ్ ఆల్ ఫిల్మ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, విచ్ మీన్స్ దట్ ఈస్ పాస్ట్. ప్రెజెంట్లోకి ఎంట్రీ అవ్వగానే ముగ్గురు అన్నదమ్ములకు పెద్ద బిల్డప్ ఇస్తారు. ఆ సీన్లో వర్క్ అవ్వలేదు ఆ బిల్డప్. అండ్ ఆ సీన్లో ఒక గొడవ అవుతుంది. ఆ గొడవ సెటిల్ చేయడానికి మన ధనుష్ వెళ్తాడు. అప్పుడు మీకు తెలుసు వాడి గురించి పెట్టుకోదండి, వాడి గురించి నీకు తెలీదు, సమ్ సార్ట్ ఆఫ్ సీన్ ఉంటుంది. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇట్ డెంట్ వర్కౌట్. కట్ చేస్తే ప్రకాష్ రాజాస్ డీసీపీ తన నాన్నని ఆ కాలనీలో పెట్రోల్ పోసి ఎవరో తగలపెట్టారు. దానికి రివెంజ్గా అక్కడ ఉంటున్న 2 రైవల్ రౌడీస్ చంపేద్దామని డిసైడ్ అవుతాడు. అండ్ వన్ థింగ్, ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్న ఫోటో ఆర్ బ్యాక్ స్టోరీ ఏది చూపించలేదు. జస్ట్ వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ నాన్నని ఎవరో చంపేశారు, అంతే. దిస్ ఈస్ అనదర్ లెట్ డౌన్ ఆఫ్ ద సినిమా. మళ్ళీ కట్ చేస్తే ప్రకాష్ రాజ్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడతాడు. ఆ గొడవల మధ్య సందీప్ కిషన్, ధనుష్ తమ్ముడు కుంటాడు. అప్పుడు ఒక రౌడీ ధనుష్కి కాల్ చేసి వార్నింగ్ ఇస్తాడు. అంతే, ధనుష్ అండ్ వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఆ రౌడీని చంపేస్తారు. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పటి నుంచి ఇంకా కామెడీ అయిపోయింది. అప్పటి వరకు ఊరికే ఉండే ధనుష్, అప్పుడు సడన్గా టెంపరేచర్ రైజ్ అయిపోయి దట్ ఈస్ డిడ్ంట్ వర్క్ వెల్. బట్ సినిమాటోగ్రఫీ బాగుంది యాజ్ దట్ సీన్, అంటే దొరాయిని చంపే సీన్. కానీ ఇప్పటి నుంచి ఇంకా కామెడీ అయిపోయింది బికాజ్ ఎస్టే సూర్య తన కామెడీ కాదు కదా, సీరియస్గానే ట్రై చేస్తాడు, కానీ అది కామెడీగా వర్కౌట్ అవుతుంది. ఎస్టే సూర్య వేసే వండర్ఫుల్ యాక్టర్. తనని కరెక్ట్గా వాడుకొని ఉంటే సినిమా సక్సెస్ అయ్యేది. కానీ తనని ఒక కామెడీ పీస్ చేసి సినిమా నడిపిస్తారు. దాని తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ డిసప్పాయింట్ చేస్తుంది. కొన్ని సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేసిన సీన్ బాగుంటుంది, కానీ ఇక్కడ అది బాలేదు. ఇక్కడ నుంచి నాకు సినిమా ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ తన చెల్లి విషయంలో ఎమోషన్ ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్లో ఒక పాట బాగుంటుంది, అదే ట్రెండింగ్లో ఉంటుంది కదా. నో, వీ షుడ్ నాట్ టెల్ దట్ సాంగ్ బికాస్ ఆఫ్ ద కాపీరైట్స్. ఐ వోంట్. ద సాంగ్ బోరింగ్ క్లైమాక్స్ విత్ పూర్ రైటింగ్స్, అంతకంతే ఓకే, అలా వెళ్ళిపోతుంది. సో దట్స్ ఆల్. ఇది నా అనాలిసిస్, ఒపీనియన్ అండ్ రివ్యూ ఆఫ్ ద రాయన్. సో ఎవరైనా సినిమా చూడాలంటే వెళ్ళి చూసేయండి. ఇట్స్ ఓకే, యూ కెన్ వాచ్ ఇట్. You can watch it. Thank you for watching till now. Like, share, subscribe to Lay Cinephile. Bye.